ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన శ్రేష్టమైన నామానికి మరి ఒకసారి మా ప్రభువును మీ ప్రియ కుమారుడగు క్రీస్తు యేసు ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మమ్మను ప్రేమించారు. ఈ 3 దినములు మాతో మీరుండి మీ విలువైన వాక్కులు ప్రకటించటానికి, నేర్చుకోవటానికి, మీ పరిచర్యలో మా జీవితాలను కొనసాగించటానికి మా పట్ల ఎంతగానో మీ కృప చూపించారు. అందును బట్టి దేవా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ చివరి దినం, చివరి మాటలు నాయన మాట్లాడబోతున్నటువంటి మీ దాసులైనటువంటి మమ్మును మీ రెక్కల చాటున భద్రపరిచి సమయోచితమైన జ్ఞానమునిచ్చి చక్కగా మీ మాటలు పంచుకునేటటువంటి కృపను ప్రసాదించి వాడుకోవాలని కోరుకుంటూ, వింటున్న మా ప్రియులందరినీ కూడా, నెట్టులో వీక్షిస్తున్న వారిని కూడా మీ కరుణ గల హస్తాలకు అప్పగించుకుంటూ, మా రక్షకుడును మీ ప్రియ కుమారుడగు క్రీస్తు యేసు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరిమణులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడగు యేసు క్రీస్తు పేరట మరి ఒకసారి శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప వలన ఈ 3 రోజుల బైబిల్ సెమినార్లో మొదటి దినము నుండి 2వ దినమున, అలాగే 3వ దినము వరకు కూడా మన పట్ల ఆయన ఎంతగానో కృప చూపుతూ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మనకు మలిచి ఆ దేవాది దేవుని సన్నిధిలో మనమందరం కూడి ఆయన విలువైనటువంటి మాటలు విని నేర్చుకునేటటువంటి మహోన్నతమైన భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఇందును బట్టి మనందరి తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ చివరి దినం ముందుగా ప్రకటించినట్లు ఈవేళ మనం శాశ్వత లోకానికి సర్వోన్నతుని పిలుపు అన్నటువంటి పాఠాన్ని మాట్లాడుకొనబోతూ ఉన్నాం. శాశ్వత లోకానికి సర్వోన్నతుని పిలుపు. ఈ పాఠంలోనికి మనం వెళ్ళిపోతున్నాము గనక దయచేసి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా చెప్పబడుతున్నటువంటి మాటలు వినటానికి సిద్ధపడండి. దేవుడు ఈ భూమి మీద ప్రతి మనిషిని పుట్టుక పేరుతో ఈ లోకానికి పంపాడు అన్నది మనందరికీ తెలుసు. మనమందరము కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది మనుషులందరూ కూడా పుట్టుక పేరుతో ఈ లోకానికి వచ్చారు. ఎలా వచ్చారు? తమంతట తామే వచ్చారా? తమంతట తామే వచ్చారా అండి? ఈ భూమి మీదకి మనం అందరము కూడా పుట్టుక పేరుతో వచ్చాం. భూమి మీద పుట్టాం, భూమి మీదకి వచ్చాం. మనమందరం మనంతట మనమే వచ్చామా? మనంతట మనమే వచ్చామండి? లేదు. మన తల్లిదండ్రులు మనల్ని భూమి మీదకి రప్పించారా? మన తల్లిదండ్రులు, మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మనల్ని భూమి మీదకి రప్పించారా? లేదు. మరి మనం ఎలా వచ్చాం, ఎలా పుట్టాం అని అంటే బైబిల్ గ్రంథంలో మీరు చూడండి. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 100వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం,
యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. యెహోవాయే దేవుడు, సృష్టిని కలిగించిన వాడు. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి జీవిని కలగచేసిన వాడు. సర్వ సృష్టిని ఆయన కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నిజమైనటువంటి దేవుడు, మనుషుల చేత సృజించబడినవాడు కాదు. ఆ దేవుణ్ణి మనుషులందరూ కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఇక్కడ కీర్తనాకారుడు చెబుతున్నాడు. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అని అంటూ ఆయనే మనలను పుట్టించెను అన్నాడండి. ఆయనే మనలను పుట్టించెను అంటే దేవుడు ఈ భూమి మీద మనలను పుట్టించాడు. మనము మనంతట మనం ఈ భూమి మీద పుట్టిన వారము కాదు. మన తల్లిదండ్రులు అనుకుంటే పుట్టిన వారము కాదు. మన విషయమై దేవుడు ఆలోచించి, దేవుడు సంకల్పించి మన తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి మీదకి మనల్ని పంపించాడు, ఈ భూమి మీద జన్మింపచేశాడు. అందుకే యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించను అని అంటూ అక్కడ ఒకటి ఇస్తాడండి. కింద పుట్టినోట్లు ఏమిచ్చాడు? కింద ఏమిచ్చాడండి? మనలను మనమే సృజించుకొనలేదు అన్నాడండి. మనలను మనమే సృజించుకొనలేదు. నిజమా ఇది? నిజమా? నిజం. మనంతట మనం పుట్టిన వారము కాదు, మనల్ని మనమే సృజించుకున్న వారము కాదు. మనం దేవుడు తల్లి గర్భమందు మనల్ని నిర్మించి ఒక అద్భుతమైన అందమైన ఆకారాన్ని మనకిచ్చి ఈ భూమి మీద మనల్ని జన్మింపచేశాడు, పుట్టించాడు. పుట్టుక పేరుతో మనమందరం దేవుడు పంపగా ఈ లోకానికి వచ్చాం, దేవుని వలన ఈ లోకానికి వచ్చాం. ఓకే, ఇప్పుడు దేవుని వలన ఈ భూమి మీదకి పంపబడినటువంటి మనం, ఈ భూమి మీద పుట్టినటువంటి మనం మరలా చావు పేరుతో ఏమైపోతున్నాం అంటే ఈ దేహాన్ని, ఈ లోకాన్ని, మనకున్న బంధువులను, రక్త సంబంధికులను, కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. అవునా? పుట్టుక పేరుతో ఈ లోకానికి వచ్చినటువంటి మనం చావు పేరుతో ఏమైపోతున్నాం? వెళ్ళిపోతున్నాం. ప్రతి మనిషి కూడా పుట్టినవాడు గిట్టక తప్పదు. పుట్టుక పేరుతో వచ్చావు, చావు పేరుతో వెళ్ళిపోవాలి. ఎప్పుడండి? ఎవరికి తెలీదు. నీవెప్పుడు పోతావో నీకు తెలీదు, అలాగే నేనెప్పుడు పోతానో నాకు కూడా తెలీదు. కానీ పోవటం మాత్రం తప్పనిసరి. మనం శాశ్వతంగా ఈ భూమి మీద ఉండటానికి దేవుడు మనల్ని పంపలేదండి. ఏమండి? శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవటానికి మనం భూమి మీదకి రాలేదు. తప్పనిసరిగా వచ్చినవాడు వెళ్ళిపోవాలి, వచ్చినవాడు ఉండటానికి వీలు లేదు. ఏమంటే మీరందరూ కూడా ఈ సభకు వచ్చారు, మీ ఇంటి నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చారు. వచ్చిన మీరు ఎంతవరకు ఉంటారు? ఇక్కడ ఎంతవరకు ఉంటారండి? ఈ సభ ఈ రోజుతో ముగించబడుతుంది. మీరు ఎప్పటి వరకు ఉంటారు? ముగింపు వరకు ఉంటారు. ఒకవేళ దూర ప్రాంతాల నుండి వచ్చిన వారైతే, ప్రయాణం చేయటానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోతే ఏం చేస్తారు? మీరు రేపు ఉదయం వరకు ఉంటారు. తర్వాత మరుసటి రోజు కూడా ఉంటారండి? పోని మీరున్న ఇక్కడున్న వాళ్ళు ఉండనిస్తారా? చూడండి ఒకసారి ఉండి. ఏమండి? ఇక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఉండనివ్వరు.
నీవు నీ ఇంటి నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చావు, తర్వాత ఏమైపోవాలి? నువ్వు మరలా వెళ్ళిపోవాలి. అందుకే మనకు ఆలోచన అంతా కూడా ఇప్పుడు వాక్యం మీద కొంత ఉంటుంది, మనసంతా ఎక్కడ ఉంటుంది? ఎక్కడుందండి? ఇంటి మీద. త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా ఇల్లు చేరుకోవాలి. ఫోన్లు వస్తూ ఉంటాయి, చెప్తూ ఉంటాం, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వస్తారు, వచ్చేస్తాం. విచిత్రం ఏంటంటేనండి, మనం మన ఇంటి నుండి బయలుదేరి ఒక స్థలానికి వచ్చిన తర్వాత అక్కడున్న పని ముగించుకొని త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తాం. అలాగే బస్సు ఎక్కారనుకోండి, మీ ఊరికి వెళ్ళటానికి మీరు బస్సు ఎక్కారనుకోండి, బస్సులో కూర్చున్నది మొదలుకొని మీ ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది? ఇల్లు త్వరగా చేరుకోవాలని. చాలామందికి బస్సు ఎక్కగానే నిద్ర వచ్చేస్తుంది, అవునా? నిద్ర వచ్చేస్తుంది. అలా ప్రయాణం సాగుతూ ఉన్నప్పుడు మధ్యలో టక్కులు లేస్తారు. ఎందుకు? ఊరు వచ్చిందేమో అని లేచి అలా దిక్కులు చూసేస్తాం. బోర్డు కనపడుతుందేమో అని చూస్తుంటాం. ఎంతవరకు వచ్చామో చూసుకుంటుంటాం, ఊరు వచ్చిందో లేదో చూసుకుంటుంటాం. ప్రయాణంలో ఉన్నప్పుడు త్వరగా ఇల్లు చేరుకోవాలి, త్వరగా ప్రయాణం ముగించాలి అనుకుంటాం. అలా అనుకునేటటువంటి మనం అండి, నిజంగా భూమి మీద పుట్టినటువంటి మనం ఒకానొక దినమున దేవుని పిలుపు మేరకు ఈ లోకయాత్రను ముగించుకొని మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండటానికి మనం రాలేదు, ఇది మన లోకము కాదు, ఇది మనకు శాశ్వతం కాదు అని చెప్పి ఆ విషయం మనసులో ఉంచుకొని ఇప్పుడు త్వరగా మరణం రావాలి, త్వరగా నేను వెళ్ళిపోవాలి అనుకుంటారా? ఎవరన్నా అనుకుంటారా? త్వరగా చచ్చిపోవాలనుకుంటున్నానండి అనేవాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ప్రార్థన చేద్దాం మీకోసం, తొందరగా పోవాలని అండి. ఇంటికైతే త్వరగా వెళ్ళాలనుకుంటాం, కానీ చావు తొందరగా రావటానికి ఎవ్వరూ ఇష్టపడరు. అసలు మరణము అన్న పదమే మనం ఇష్టపడం ఏమండి. కొంతమంది హైందవుల్లో మరీ నమ్మకాలు ఎక్కువ. కొంచెం ఇంటి నుండి బయలుదేరేటప్పుడు వెళ్తున్నాను అన్నారనుకోండి, ఏమంటారు అప్పుడు? వెళ్తున్నాను అనగానే వెళ్ళండి అంటారా? పిలిచి వెళుతున్నాను కాదు, ఏమనాలి? వెళ్ళి వస్తాను అనాలి పూర్తిగా. అట్లా వెళుతున్నాను అంటే ఎలా? అంటే వెళుతున్నాను అనటంలో ఏముంది? మరలా తిరిగి రాడేమో. అందుకే క్లియర్గా ఏం చెప్పాలట? వెళ్ళి వస్తాను. ఇంత పూర్తిగా చెప్పటం ఎందుకని షార్ట్ కట్ అయిపోయింది. వస్తాను రా అంటాడు. వస్తామండి అంటే ఇంకా వెళ్ళి వస్తాము అనే పూర్తి పదం లేదు. ఇప్పుడు ఉందండి? ఉందా? లేదు. వస్తామని చెప్పేస్తారు డైరెక్ట్. వెళుతున్నాను అంటే ఆ పదం వినటానికి కూడా ఇష్టపడేవారు లేరు చాలామంది. వెళ్ళి వస్తాను అంటే అది సంతోషం, అలాగే చెప్పాలంటారు. అలాగని ఈ మాట ప్రతి చోట చెప్పటానికి కుదరదండి. మళ్ళీ ఏమండి, మీరు ప్రతి చోట కూడా వెళ్ళొస్తాను అనటానికి కుదరదు. తెలుసా మీకు? మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సమస్య తెగిన తర్వాత వెళ్ళొస్తాం సార్ అన్నారనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటండి? పోలీస్ స్టేషన్కి మళ్ళీ వస్తాం. అందుకే 2 చోట్ల వాడకూడదట ఈ పదాన్ని. పోలీస్ స్టేషన్లో, తర్వాత డాక్టర్ దగ్గర. ఏమండి, డాక్టర్ గారు వెళ్ళొస్తామన్నారనుకోండి, మళ్ళీ ఏమవ్వాలి నువ్వు? మళ్ళీ రోగంతో డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళాలి.
ఏమండి, అక్కడ 2 చోట్ల ఈ పదాన్ని వాడకూడదు అంటారు. ఇలా మరణము అన్నటువంటి పదము కానీ, వెళ్ళిపోతున్నాను వెళుతున్నాను అనే పదం కానీ ఈరోజు మనిషి ఇష్టపడనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే తను ఈ లోకం మీద, ఈ శరీరం మీద, అతనికున్న బంధాల మీద ఎన్నో ఆశలు ఆలోచనలు పెంచుకున్నాడు. కానీ మనల్ని ఈ భూమి మీద పుట్టించినటువంటి దేవుడికి మాత్రం మనము శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలని లేదు. మనం భౌతికంగా ఆయనకు దూరంగా ఇక్కడే ఉండిపోవాలన్న ఆలోచన ఆయనకు లేదు. మనందరినీ ప్రత్యక్షంగా ఆయన సన్నిధిలో ఆయనతో నిలబెట్టుకోవాలని, ఆయన సన్నిధిలో మనల్ని చేర్చుకొని మనల్ని చూస్తూ ఉండాలనేటటువంటి ఆలోచన మన దేవునికి ఉంది. అందుకే మనిషికి ఏం చేశాడంటే దేవుడు మనిషిని పుట్టించి మరణము అన్నది పెట్టాడు. అండి, మరణము అన్నది ఎవరు పెట్టారు? ఎవరు నిర్ణయించారు? మనల్ని ఈ భూమి మీద పుట్టించినటువంటి దేవుడే, ఈ లోకానికి పంపినటువంటి దేవుడే, మన తల్లిదండ్రులకు మనల్ని బహుమానాలుగా ఇచ్చినటువంటి దేవుడే మరణము అన్నది నిర్ణయించాడు. ఆ మరణం పేరుతో దేహాన్ని, బంధువులను, కుటుంబాన్ని విడిచి ఆత్మగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అన్నది ఆయన ఆలోచన. ఆ దేవాది దేవుడు ఉన్నటువంటి ఆ శాశ్వతమైనటువంటి లోకములోనికి మనం ప్రవేశించాలి, ఆయనతో కలకాలం ఉండాలి అన్నటువంటి ఆశతో దేవుడు కొంతకాలం ఈ భూమి మీదకి పంపి తర్వాత మరలా ఏమన్నాడు? తన యుద్ధకు రావాలన్నాడు. అందుకే మనిషి మరణిస్తున్నాడు, మనిషి చావు పేరుతో ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు అంటే అది కూడా దేవుడే నిర్ణయించాడు. ఏమండి, మనల్ని ఎలాగైతే పుట్టించాడో అలాగే చావు అన్నది కూడా దేవుడు నిర్ణయించాడు. ఎప్పుడు? తల్లి గర్భమందు పిండముగా రూపుదిద్దుకుంటున్నాడు. ఏమంటే తల్లి గర్భమందు పిండముగా రూపుదిద్దుకుంటున్నాడు. ఏం చేశాడు ఆయన? కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 16వ వచనం, నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో అన్నాడు. చూడండి, నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచాయి. ఏమండి, పిండముగా రూపుదిద్దుకుంటున్నప్పుడు, అండము ఫలదీకరణం చెంది పిండముగా రూపుదిద్దుకుంటున్నప్పుడు దేవుని కన్నులు చూసేట. చూసి తర్వాత కిందేమంటున్నాడు? నియమింపబడిన దినములలో. అంటే చూసినటువంటి దేవుడు దినములను ఏం చేశాడంటే నియమించాడు. దినములను నియమించాడు. అంటే దినములను నియమించాడు అంటే తల్లి గర్భములో పిండముగా రూపుదిద్దుకుంటున్న నాడే నీవు భూమి మీదకి వచ్చి ఎంతకాలం ఈ భూమి మీద ఉండాలో దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించి ఈ భూమి మీదకి నిన్ను పంపాడు. ఒక మాటలో చెప్పాలంటే మనకు మరణ దినం ముందుగానే నిర్ణయింపబడింది. అంటే మరణ దినం ముందుగానే నిర్ణయింపబడింది. నియమింపబడిన దినములు, మనకు ఆయుష్ కాలం నిర్ణయింపబడింది. మీరు చూడండి, మీ ఇంటి నుండి బయలుదేరారు ఒక పని నిమిత్తం బయటికి. ఎక్కడికి వెళుతున్నారు అంటే చెప్తారు. ఎక్కడికి వెళ్తున్నారంటే చెప్తారు. పలానా చోటుకు వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నారు చెప్తారు. ఎందుకు వెళ్తున్నారో చెప్తారు. ఎప్పుడు వస్తారు అది కూడా అడుగుతారు లేదా? అడుగుతారు లేదండి? అడుగుతారు. అప్పుడు దానికి సమాధానం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు? మనం ఇంటి నుండి బయలుదేరేటప్పుడే ఎప్పుడు తిరిగి వస్తామో నిర్ణయించుకొని బయలుదేరుతాం. అవునా కదా? మనం ఎప్పుడు బయలుదేరి వస్తున్నామో ఇంటి నుండి అప్పుడే తిరిగి ఇంటికి మరలా ఎప్పుడు వస్తామో నిర్ణయించుకొని బయలుదేరుతాం. నేను అలాగే నిర్ణయించుకొని వచ్చాను. ఏమండి, మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు చెప్పాను, పలానా రోజు వస్తాను, పలాని సమయం వస్తాను.
వచ్చేటప్పుడే చెప్పు వచ్చాను. మరి మీరు చెప్పకుండా వచ్చారా? చెప్పే వచ్చి ఉంటారు. ఎప్పుడు వస్తారు అంటే ఏమో తెలీదు అన్నారనుకోండి, ఇంకా ఇంటి నుండి మిమ్మల్ని బయట పంపించారు. అంటే ఇంటి నుండి బయలుదేరేటప్పుడే ఎప్పుడు నీవు తిరిగి ఇంటికి వెళతావో, సమయాన్ని కాలాన్ని ముందుగానే ఎలాగైతే నిర్ణయించుకుంటావో, దేవుడు కూడా ఈ భూమి మీద మనల్ని పుట్టించకముందే తల్లి గర్భములో పిండముగా రూపుదిద్దుకుంటున్న నాడే ఆయన మన దినములను నిర్ణయించి ఆ నిర్ణయ కాలం వరకు, దేవుడిచ్చినటువంటి ఆ కాలం వరకు ఈ భూమి మీద మనం ఉంటున్నాం. ఈ భూమి మీద ఆయుష్ కలిగి బ్రతుకుతున్నాం. తర్వాత మరణ దినం వస్తుంది. ఆ మరణ దినం వచ్చినప్పుడు ఇదిగో దేవుని పిలుపు మేరకు ఈ దేహాన్ని, ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనుషుణ్ణి దేవుడు భూమి మీదకి పంపి ఆయనే మరలా ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. చూడండి ఒకసారి బైబిల్లో కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము మొదటి వచనము నుండి ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నావు. నరులారా తిరిగి రండి. ఎక్కడికి? ఆయనున్న ఆ శాశ్వతమైనటువంటి లోకానికి. భౌతికంగా మనము ఆ దేవునికి దూరంగా ఉన్నాం. ఈ దేహాలను మట్టిగా అప్పగించి ఆత్మలుగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో అన్నాడు, మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఈ దేహాన్ని విడిచి ఆత్మగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయనే పిలుస్తున్నాడు, నరులారా తిరిగి రండి. ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఈ పిలుపు నరులారా తిరిగి రండి అనే పిలుపు, ఇది అందరికా కొందరికండి? భూమి మీద చచ్చి మట్టి దేహం మట్టికి అప్పగించబడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అది దేవునిని నమ్మేవానిదైనా, దేవుణ్ణి నమ్మని వానిదైనా. ఎవరి దేహమైనా మనిషిగా పుట్టినవాడు మట్టికి, అతని దేహం చేరిపోతుంది. అంటే భూమి మీద మట్టి దేహం మట్టికి అప్పగించబడి వెళ్ళిపోతున్నాడు. అంటే ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు, నరులారా తిరిగి రండి. ఈ పిలుపు ఏదో ఒకరికి కాదు, ఎవరికో ఒకరి కొరకు కాదు, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి కొరకు ఈ పిలుపు. అందుకే ప్రతి ఒక్కరు ఏమవుతున్నారు? దేవుని నమ్మనివాడు చచ్చిపోతున్నాడు, నమ్మినవాడు కూడా చచ్చిపోతున్నాడు. దేవుడు లేడనేవాడు కూడా చచ్చిపోతున్నాడు. ఎందుకంటే నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. ఆ దేవుడు మనుషులను మంటికి మార్చుచున్నాడు గనక ప్రతివాడు తన కాలములో, దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలములో ఈ భూమి మీద బ్రతికి చావు పేరుతో వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఈ పిలుపు అందరికీ వినబడుతుంది, అందరికి వస్తుంది, అందరూ వెళ్ళిపోతున్నారు. ఓకే, పిలుపు అయితే అందరికీ, మరి అందరూ ఆయన దగ్గరికి చేరిపోతున్నారా అండి? పిలుపు అందరికీ, కొందరికి కాదు. నమ్మిన వాడికి కూడా మరణం వస్తుంది, నమ్మని వానికి కూడా మరణం వస్తుంది, దేవుడు లేడనే వాడికి కూడా మరణం వస్తుంది. ఇప్పుడు ఆ మరణమే దేవుని పిలుపు అని మనం అనుకుంటే, ఆ పిలుపు అందరికీ ఉంది, దేవుని పిలుపు. మరి ఇప్పుడు ఆ పిలుపు మేరకు అందరూ ఆయన దగ్గరికి చేరిపోతున్నారా?
అందరూ ఆయన దగ్గరికి చేరిపోతున్నారండి. ఏమండి? మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అంటే అందరి ఆత్మలు వెళుతున్నాయా? అందరిని దేవుడు పిలుస్తున్నాడు కదా. దేవుని పిలుపు ప్రకారం ఈ శరీరాన్ని విడిచిన ప్రతివాడు కూడా దేవుని దగ్గరకే వెళుతున్నాడా అని అంటే నిజంగానండి దేవుని ఆశ, దేవుని యొక్క ఆలోచన భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుని చెంతకు చేరుకోవాలన్నదే ఆయన ఆశ. ఏమంటే మనుషులు భూమి మీద కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతీయ తత్వంతో విడిపోయారు. అవును కదా? ఏమంటే వీడు మావాడు కాదు, వీడు మాకు సంబంధించిన వాడు, ఇలాంటి మాటలతో మనుషులంతా ఏమైపోయారు? ప్రాంతాల పేరుతో, కులం పేరుతో, భాషల పేరుతో, ఏమంటే రకరకాలైన కారణాల చేత ముక్కలైపోయారు. కానీ ముక్కలైపోయినటువంటి మానవ సమాజానికి ఒక్కడే దేవుడు. ఆ దేవుడు అందరూ తన దగ్గరికి రావాలి, అందరూ తనను చేరుకోవాలి అన్న ఆశతో ప్రతి మనుషుల్ని మంటికి మార్చుచు నరులారా తిరిగి రండని పిలుస్తున్నాడు. అయితే మనిషి బ్రతికుండగా, ఈ భూమి మీద ఉండగా ఆ దేవుని కొరకు ఆలోచించట్లేదు. తనను పుట్టించినటువంటి దేవుడు ఎవరో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ప్రేమ ఏంటో మనిషి ఆలోచించకుండా ఈ ప్రకృతి మీద పడి తనకున్నటువంటి ఆయుష్ కాలంలో తింటూ త్రాగుతూ భూమి మీద సుఖపడుతూ దేవుణ్ణి మరిచిపోయి అల్పకాల పాపభోగం అనుభవిస్తూ ఉన్నాడు. ఇలా అనుభవిస్తూ దేవుణ్ణి మరిచిపోయినటువంటి మనుషులు ఏమంటే మరణం తర్వాత దేవుడి దగ్గరికి వెళతారా? అలాంటి వారు వెళతారా? వెళ్ళరు. మరి ఆయన దగ్గరికి ఎవరు వెళ్తారు? పిలుపు అందరికి ఉంది కదా, అందరూ వెళ్తారు అని మనం అనుకుంటే కుదరదు. అంటే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అనే మాట ఉంది కదా. కాబట్టి అందరూ పోవలసిందే, అందరూ వెళతారు అంటే కుదరదు. అందరూ వెళ్ళాలి అన్నది, అందరూ ఆయనను చేరుకోవాలి అన్నది, అందరూ ఆయన సన్నిధిలో ఉండాలి అన్నది ఆయన ఆశ, ఆయన కోరిక. ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడి అందరూ ఆయన దగ్గరకు రావాలని, ఆయనను మరిచిపోయి పాపముల చేత, అపరాధముల చేత చచ్చి బ్రతుకుతున్నటువంటి సమాజాన్ని బ్రతికించటానికి ఆ దేవుడు మనుషులందరినీ ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఎవడునో నశించిపోవటం ఆయనకు ఇష్టము లేక ప్రతివాడు తన పాపమును విడిచి దేవుని స్వరూపము కలిగిన వాడై, దేవుని లక్షణాలు కలిగిన వాడై, దేవునికి ఇష్టడిగా బ్రతికి తానున్నటువంటి ఆ శాశ్వత లోకానికి చేరుకోవాలన్నటువంటి ఆశతో దేవుడు ఉన్నాడు. మనిషి తను బ్రతికేటటువంటి బ్రతుకును చూసి మనిషిని పవిత్రపరిచి రక్షించి తన దగ్గరకు చేర్చుకోవాలని దేవుడు ఏం చేశాడు? మనుషులందరిని కూడా ప్రేమించి తన కుమారుణ్ణి పంపించాడు. అందుకే మనందరికీ తెలిసినటువంటి మాట, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకమంతటిని ప్రేమించాడు. లోకం చీకటిలో, పాపములో కొనసాగుతుంది. విడిచి వచ్చినటువంటి దేవుణ్ణి, ఆ శాశ్వతమైన లోకాన్ని చేరుకోవాలన్న ఆలోచన మానవ సమాజంలో లేకుండా పోయింది, మానవుని హృదయంలో లేకుండా పోయింది. ఈ లోకమే శాశ్వతం అనుకొని మనిషి తనకిష్టమైనటువంటి జీవితాన్ని విచ్చలవిడిగా బ్రతికి చచ్చి నిత్య నాశనానికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నప్పుడు
దేవుడు మనందరినీ ప్రేమించాడు. ఎందుకంటే ఆయనకు దూరంగా ఉండటం ఆయనకు ఇష్టం లేదు. మనం నాశనానికి వెళ్ళిపోవటం ఆయనకు ఇష్టం లేదు. మనం ఆయన చెంతకు చేరుకోవాలి. అందుకే ఆ ఆశ కలిగిన వాడై, ఆ ప్రేమ కలిగిన వాడై మనందరిని ప్రేమించి మానవాళి రక్షణార్థమై తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును 2020 సంవత్సరాల క్రితం కన్యమరియ గర్భం ద్వారా ఈ భూమి మీదకి పంపించాడు. ఆ పంపబడిన యేసుక్రీస్తుల వారండి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. 33.5 సంవత్సరాలు ఎలా జీవించాడు? ఎలా బ్రతికాడు? మనలాగా పాపం చేస్తూ తనకిష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఈ లోకమే శాశ్వతం అనుకొని బ్రతికాడంటే లేదు. ఆయనను గురించి రాయబడినటువంటి మాటలు ఏంటంటే, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపులలో చేరకుండా ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ పవిత్రంగా తన్ను తాను కాపాడుకుంటూ ఆ పవిత్రమైనటువంటి దేహాన్ని మానవాళి పాప పరిహారము కొరకై సిలువలో సజీవ యాగంగా ఏం చేశాడు? బలిగా సమర్పించాడు. ఆ ప్రభువే ప్రతి మనుషుణ్ణి దేవుని చెంతకు చేర్చటానికి మార్గమయ్యాడు. నరులారా తిరిగి రండని పిలుస్తున్నటువంటి ఆ దేవుని యొద్దకు, ఆ తండ్రి యొద్దకు మానవులు చేరుకోవాలి అంటే అక్కడికి మార్గం కావాలి. ఆ మార్గం యేసుక్రీస్తుల వారే అయ్యారు. అందుకే ఇప్పుడు మొదటిగా మనం చెప్పినట్లు అంటే నరులారా తిరిగి రండని దేవుని పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపు ప్రకారం అందరూ ఆయన దగ్గరికే వెళ్ళాలి. కానీ మనిషి బ్రతికేటటువంటి బ్రతుకును బట్టి వెళ్ళలేని పరిస్థితి. మన దేవుడు ఎలాంటి వాడండి? పరిశుద్ధుడు. అందుకే తన ప్రజలైన ఇశ్రాయేలులతో ఏమన్నాడు? నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. పరిశుద్ధుడు గనక ఆయన దేవదూతలు ఆయన సన్నిధిలో పాపం చేస్తే దేవదూతలు విడిచిపెట్టాడండి? లేదు. ఆదామవ్వలు పాపం చేస్తే విడిచిపెట్టాడా? లేదు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో పాపం జరిగితే ఊరుకున్నాడా? లేదు. నోవాహు కాలం నాటి ప్రజలు పాపం చేస్తే దేవుడు మౌనంగా ఉన్నాడా? లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక పాపము చేసేవారితో ఆయన సమాధాన పడడు. మనిషి పాపమునకు ప్రాయశ్చిత్తం పొందాలి. మనిషి పాపము నుండి విమోచించబడాలి. ఆ పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ప్రవేశించాలి అంటే మనిషి పాప క్షమాపణ పొందాలి. అందుకే యేసుక్రీస్తును పంపాడు. యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చి ఆయన పిలిచాడు. ఆయన కూడా ఏం చేశాడు? పిలిచాడు. ఏమని పిలిచాడు? ఒకసారి చూడండి. ఏమని పిలిచాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏమన్నాడండి? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎక్కడికి రావాలి? పరలోకపు తండ్రేమో నరులారా తిరిగి రండి అని పిలిచాడు. ఇప్పుడు తిరిగి రండి అంటే మరణమైతే అందరికి వస్తుంది, కానీ దేవుడి దగ్గరికి అయితే అందరం వెళ్ళే పరిస్థితి లేదు. మరి ఎవరు వెళ్తారు? ఎవరు ఆ శాశ్వత లోకములో ఆ సర్వోన్నతుడైన దేవునితో ఉంటారు? ఎవరు అంటే ఈ భూమి మీదకి శరీరధారిగా మానవాళి రక్షణార్థమై వచ్చినటువంటి యేసుక్రీస్తుల వారి పిలుపు విని ఆ ప్రభు యొద్దకు వచ్చిన వారు. అందుకే ఈయన కూడా ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే
దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలండి? యేసుక్రీస్తు నొద్దకు రావాలి. ఎందుకంటే నా యొద్దకు రండి అని పిలిచిన ప్రభువే యోహాను సువార్తలో ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. అంటే ఇప్పుడు మనకు పిలుపు ఉందని అక్కడికి వెళతామనుకుంటే కుదరదు. మనకు పిలుపు అక్కడికి రావాలని ఉంది, దేవుడి దగ్గరికి వెళ్ళాలని దేవుడు పిలుస్తున్నాడు. అయితే దేవుని దగ్గరకు మనం వెళ్ళాలి, దేవుణ్ణి చేరుకోవాలి. ఆ శాశ్వతమైన లోకములో దేవునితో మనం ఉండాలి, ప్రత్యక్షంగా ఆయనను చూడాలి. ఆ దేవాది దేవుని సన్నిధిలో ఆనందించేటటువంటి భాగ్యాన్ని మనం పొందుకోవాలి. అంటే దేవునికి నరులకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు నొద్దకు మనం అందరం రావాలి. ఆయన యొద్దకు వస్తే ఆయన తీసుకెళ్తాడు అండి. ఆయన యొద్దకు వస్తే ఆయన తీసుకెళ్తాడు. ఆయనే మార్గమై ఉన్నాడు, మరొక మార్గం లేదు. ఆయనే మార్గమై ఉన్నాడు. ఆయన ద్వారానే ఆ పరలోకపు తండ్రి యొద్దకు మనం చేరుకోవాలి. ఆ సర్వోన్నతుని పిలుపు మేరకు ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే యేసుక్రీస్తు నొద్దకు రావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మనలను తన యొద్దకు చేర్చుకొని మన జీవితాలను పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి పరలోకానికి మనల్ని జాగ్రత్తగా తీసుకుపోతాడు. పరలోకానికి తీసుకుపోతాడు. కాబట్టి ఈ భూమి మీద మనం ఎవ్వరం కూడా శాశ్వతంగా ఉండిపోవటానికి రాలేదు. అవునా? ఏమండి? మేము శాశ్వతమండి, ఇక్కడ స్థిరమండి. ఒకవేళ మీరు పోతారేమో, పోవచ్చు, కానీ మేమైతే పోము అంటారు. ఎవరన్నా అంటారా? ఎవ్వరూ అనటానికి లేదు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవం. మీరు ఇల్లు చేరుకుంటారు లేదు మరి? ఏమంటే ఏ పాటిది మన జీవం? ఇప్పుడు ఉన్నాం, రేపు ఉదయానికి ఉంటామో పోతామో తెలీదు. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. మరి ఎప్పుడు కన్ను మూస్తామో తెలియని పరిస్థితుల్లో బ్రతికేటటువంటి మన బ్రతుకుల్లో శాశ్వతమైన పరలోకాన్ని, దేవుని మనం చేరుకోవటానికి తప్పనిసరిగా ఏం చేయాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడల్లో మనము నడవాలి. యేసుక్రీస్తుల వారంటే ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి సంఘాన్ని కట్టాడండి. ఒక రాజ్యాన్ని నిర్మించాడు. ఒక అద్భుతమైనటువంటి రాజ్యాన్ని నిర్మించాడు. అదే క్రొత్త నిబంధన కాలములో నిర్మింపబడినటువంటి రాజ్యం. దానియేలు గ్రంథములో అంటాడు, ఆ దినములలో, ఆ రాజుల కాలములో దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అంటాడు. క్రొత్త నిబంధన కాలములో, రోమా ప్రభుత్వ పరిపాలన కాలములో యేసుక్రీస్తుల వారు పుట్టి ఈ భూమి మీద ఆయన రక్తము చేత ఆయన ప్రాణం పెట్టి ఒక రాజ్యాన్ని స్థాపించాడు. అదే సంఘము. క్రొత్త నిబంధనలో పెంతకోస్తు నాటి నుండి ప్రకటన గ్రంథం వరకు కనబడుతుంది. క్రీస్తు స్థాపించినటువంటి సంఘం, క్రీస్తు కట్టిన దేవాలయం, క్రీస్తు కట్టినటువంటి రాజ్యం. ఇప్పుడు మనమందరం కూడానండి యేసుక్రీస్తు నద్దకు రావటం అంటే యేసుక్రీస్తు యొక్క సువార్తను అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ ఆయన అనుగ్రహించగలడని మనం నమ్మి బాప్తిసం పొంది ఆయన రాజ్యములోనికి ప్రవేశించాలి. ఎక్కడ ప్రవేశించాలి? రాజ్యములోనికి ప్రవేశించాలి. రాజ్యములోనికి ప్రవేశిస్తే ఏమవుతామో తెలుసా? రాజ్యంలోనికి ప్రవేశిస్తే ఏమవుతాం అంటే రాజ్యంలోనికి ప్రవేశించిన వాడే రేపు పరలోకానికి వెళ్ళేది. భూమి మీద యేసుక్రీస్తుల వారి రాజ్యము ఏదైతే ఉందో ఆ రాజ్యములో ప్రవేశించిన వాడే, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ పరలోక పట్టణములో, ఆ దేవాలయములో ప్రవేశించిన వాడే పరలోకానికి వెళతాడు. మీకు సులువుగా అర్థం కావటానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. నోవాహు కాలమున ఒక గొప్ప జలప్రళయం వచ్చింది.
భూమి మీద 40 పగుళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురుస్తుంది. అయితే అంతకు ముందే దేవుడు నోవాహుతో చెప్పాడు, ఈ భూమి మీద నేను వర్షాన్ని కురిపించబోతున్నాను, ఈ భూమిని నరులతో కూడా నాశనం చేయబోతున్నాను, కాబట్టి నువ్వేం చేస్తావు, నీ కొరకు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో అన్నాడు. ఒక ఓడను సిద్ధం చేసుకో అంటే నోవాహు ఓడను సిద్ధపరిచాడండి. నోవాహు ఓడను సిద్ధపరిచి ఓడలోనికి రమ్మని పిలిచాడా పిలవలేదండి? ఒకసారి చూడండి, పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. నీతిని ప్రకటించిన నోవాహు అంటే నోవాహు ఏం చేశాడండి? ప్రకటించాడు. ఓడలోనికి రమ్మని పిలిచాడు. రాబోయే ఉగ్రతను గురించి తెలియచేశాడు. ఏమండి? రాబోయే ఆ ప్రమాదం గురించి తెలియచేశాడు. కానీ ఓడలోనికి ఎంతమంది వచ్చారు? కుటుంబం తప్ప ఎవ్వరు రాలేదు. వారి కుటుంబం తప్ప 8 మంది తప్ప ఓడలో ఎవ్వరూ లేరు. మరి ఇప్పుడు ఓడలోనికి వెళ్ళిన వారు ఏమయ్యారు, వెళ్ళని వారు ఏమయ్యారండి? ఓడలోనికి వెళ్ళిన వారు బ్రతికారు, వెళ్ళని వారు జల ప్రళయములో కొట్టుకొని పోయి నాశనం అయ్యారు. ఓడలో ప్రవేశించిన వారు బ్రతికారు, ప్రవేశించని వారు నాశనం అయిపోయారు. ఆ జల ప్రళయంలో కొట్టుకొని పోతూ ఉంటే, పిలుస్తూ ఉంటే పలికేవారు లేరు. నోవాహును పిలిచి తలుపు తెరవమని అడిగితే కూడా తెరిచేటటువంటి అవకాశం కూడా నోవాహుకు లేదు. ఎందుకు? తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? ఉందండి? దేవుడి దగ్గర. ఏమండి? మొదటేమో అంతా ఓపెన్గా ఉంది, రండి 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 అని పిలిచాడు, ఒక్కడు రాలేదు. దేవుడు పిలిచాడు, నోవాహు నువ్వెక్కు, నేను చూసుకుంటాను, నువ్వెక్కు, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత డోర్ ఎవరు వేశారండి? దేవుడు. ఏమంటే దేవుడు మనిషి కోసం ఆయన ఓపిక ఉన్నంత వరకు నిరీక్షించి తెరిచి, అంటే ద్వారములు తెరిచి ఆయన పిలుస్తూనే ఉంటాడు, నిన్ను పిలుస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ప్రభువును అంగీకరించిన వారు ఇక్కడ ఎవరైనా ఉంటే మీ అందరికి ఇప్పుడు ఏంటో తెలుసా? ఏంటండి ఇది? పిలుపు, ప్రభువు పిలుపు ఇది. ఎక్కడికి? ఆయన రాజ్యములోనికి, ఆయన సంఘములోనికి రావాలని. నువ్వు మరణం తర్వాత పరలోకానికి వెళ్ళాలంటే ఇదిగో క్రీస్తు రాజ్యములో ప్రవేశించాలని పిలుపు. ఈ పిలుపు నీకు వినబడుతున్నప్పుడే నీవు వచ్చావా మంచిది, రాకపోతే దేవుడు ద్వారం తనంతట తానే మూసేస్తాడు. ఆయన మూసే పరిస్థితి వచ్చిందనుకోండి, ఇక మనల్ని ఎవ్వరూ రక్షించలేరు. మన జీవితము మనల్ని కాపాడుకోవటానికి మన తరం కాదు. ఆనాడు నోవాహు కాలం నాడు నిజంగా ఓడలోనికి ప్రవేశించిన వారు బ్రతికారు, ఓడలో ప్రవేశించకుండా బయట ఉన్న వారందరూ నాశనమయ్యారు. ఆ రోజు ఓడ ఎలాగో క్రీస్తు కట్టిన సంఘము కూడా అలాగే. క్రీస్తునందు విశ్వాసం ఉంచి, క్రీస్తును అంగీకరించి, ఆయనను ఒప్పుకొని బాప్తిసం పొంది ఆయన రాజ్యములోనికి చేరావా, నిత్య జీవం కలిగిన వాడవై ఆయన రెక్కల చాటున క్షేమంగా ఈ భూమి మీద ఉంటావు. తర్వాత నీ మరణం తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? ప్రత్యక్షంగా ఆ ప్రభు దగ్గరికి వెళతావు. కాబట్టి ఈరోజు నీకు వినబడుతున్నటువంటి పిలుపు, ఇంకా ఎవరైనా ఇక్కడ ప్రభువును అంగీకరించని వారు, ప్రభువుకు దూరంగా బ్రతుకుతున్నవారు, ఈ లోకమే శాశ్వతం అనుకొని బ్రతుకుతున్నవారు ఎవరైనా ఉంటే ఇది ప్రభు పిలుపు. దయచేసి ప్రభు వైపు తిరగండి.
ఆయనను అంగీకరించండి. నీ ఆత్మను రక్షించుకోవటానికి ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభువు వద్దకు వచ్చారా? బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి. ఏమండి? దేవుని సంఘాన్ని, క్రీస్తు స్థాపించినటువంటి ఆ రాజ్యాన్ని, ఆ దేవాలయాన్ని విడిచి లోకములో కలిసిపోకండి. నీ మరణం వరకు ఎక్కడుండాలి నువ్వు? ఆయన రాజ్యములో ఉండాలి, ఆయన సంఘములో ఉండాలి. ఏమండి? లోకాశల వైపు చూసి ఒక లోతు భార్య వలె శరీర ఆశలను బట్టి లోకం వైపు చూసి నువ్వు లోకంలో కలిసిపోయావు అనుకో, మరలా నీ ఆత్మను రక్షించుకోవటం నీ చేత కాదు. కాబట్టి ప్రియులారా, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. రానివారు రావటానికి సిద్ధపడండి, వచ్చిన వారు ఇదిగో శాశ్వత కాలం ఈ భూమి మీద మీరు బ్రతికినంత కాలం రాజ్యంలో స్థిరంగా నిలబడటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ భూమి మీద మనకి ఏది శాశ్వతం కాదు. ఈ లోకానికి వచ్చినప్పుడు మనమందరం ఎలా వచ్చామండి? వచ్చినప్పుడు దిగంబరిగా వచ్చాం. ఈరోజు ఈ భూమి మీద ఉన్న అశాశ్వతమైన వాటిని నమ్ముకొని వాటి కొరకు ప్రాకులాడుతూ అసలు దేవుని వైపు చూడకుండా మనిషి ధనమని, సంపాదనని దాని వైపు పరుగులు పెడుతున్నాడు, దేవుణ్ణి మర్చిపోతున్నాడు. కానీ ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. అసలు ఈ లోకానికి మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, మరణించినప్పుడు కూడా మనం ఏమీ తీసుకొని పోతారండి. ఏమండి? నువ్వు చచ్చిన తర్వాత నీ వెంట ఏది రాదు. ఒకవేళ నీకు ఇష్టమనే బంగారపు ఉంగరం పెట్టుకొని చచ్చిపోయావు అనుకోండి, ఏం చేస్తారు మీ వాళ్ళు? ఏం చేస్తారండి? ఖచ్చితంగా ఆ బంగారు ఉంగరాన్ని పక్కకు తీసి తర్వాత మట్టేస్తారు. లేదండి ఆయనకి ఇష్టపడే బంగారం వేసుకున్నాడు అంటే ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు. అంటే ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాం, గంట సేపు అయింది శవాన్ని సమాధి దగ్గర పెట్టి. ఎందుకు ఆలస్యం అంటే ఆ చనిపోయిన ఆవిడకు ముక్కు కమ్మి ఉంది, అది రావట్లేదట. ఒకరి తర్వాత ఒకరు అది తీయటానికి తిప్పలు పడుతూనే ఉన్నారు. ఒక ఆయన అన్నాడు, అలా జరుగుతున్నప్పుడు చూసి, టైం అయిపోతుందండి, ఉన్నిలేండి, వేసేయండి అన్నాడు. అయ్యో బంగారంతో సమాధి చేయకూడదు అన్నాడు ఇంకొకడు. అసలు బంగారం ఎక్కడి నుండి వస్తుంది? చూడండి, మనవారు అనుకున్న వారే మనల్ని ఎలా పంపుతారు? ఒట్టి చేతులతో పంపుతారు. నీకు ఇష్టమైంది ఏది నీ మీద ఉంచరు. ఈరోజు ఈ భూమి మీద ఎలా ఉన్నామంటే ఒక 2 ఉదాహరణలు చెప్పి ఒక అద్భుతమైనటువంటి పాట ఉంది, మీకు కనువిప్పు కలిగించేటటువంటి పాట. పోయిన సంవత్సరం 2020 నవంబర్ 23వ తేదీన విడుదల చేస్తాం. దేవుని మహాకృపను బట్టి 3 పాటలు రాయటం జరిగింది నేను. అందులో ఇది చివరి పాట, 3వ పాట. ఆ పాటను మీరు వీక్షిస్తారు. అంతకంటే ముందుగా ఇదిగో ఈ భూమి మీద బ్రతికేటటువంటి మనం ఏది తీసుకొని పోలేము అనటానికి కొన్ని ఉదాహరణలు, ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఏమంటే బ్యాంకులో మీరు వెళ్ళుంటారు. బ్యాంకులో ప్రత్యేకంగా మన డబ్బులు తీసుకోవటానికి బ్యాంకులో క్యాషియర్ ఉంటాడు, చూసారా? క్యాషియర్ ఎక్కడుంటాడండి? సపరేట్ ఒక బోన్ ఉంటుంది, పులి బోన్ కదా ఉన్నట్టుగా, ఒక క్యాబిన్ సపరేట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం? కట్టాల్సిన డబ్బు కడితే తీసుకుంటాడు, తర్వాత ఇవ్వాల్సింది ఏమన్నా ఉంటే ఇస్తాడు. అతను ఉదయము డ్యూటీకి వెళ్ళి ఆ సీట్లో కూర్చున్నది మొదలుకొని లక్షలు తీసుకుంటాడు, లక్షలు ఇస్తాడు. అలా తీసుకున్న తర్వాత, అలా ఇచ్చిన తర్వాత మరి డ్యూటీ దిగిపోయే సమయం అవుతుంది, ఇంటికి వెళ్ళే సమయం అవుతుంది. అప్పుడు వెంటనే లెక్కలన్నీ రాసేసి ఒక 2 కట్టలు తీసుకొని బ్యాగులు వేసుకొని వెళ్ళిపోతాడండి. ఒకవేళ అలా చేశాడు అనుకోండి, మరుసటి రోజు ఈ బోన్లో ఉండడు, ఇంకో బోన్కి వెళ్తాడు. ఏమండి? బ్యాంకులోకి రాడు మరుసటి రోజు, అవునా కదా? సాయంకాలం అయ్యేసరికి లెక్కలన్నీ ఏం చేయాలి? లెక్కలన్నీ అప్పగించేసి
ఒట్టి చేతులతో వెళ్ళిపోవాలి. అప్పుడప్పుడు పొరపాటుగా ఏమన్నా మిస్ అయ్యి ఎవరికన్నా ఎక్కువ ఇచ్చారనుకోండి, ఆ బిల్లు కూడా ఎవరి మీద పడుతుంది? ఈయన మీదే. అంటే అతను లక్షలు తీసుకున్నా, లక్షలు ఇచ్చినా, తన దగ్గర లక్షలు ఉన్నా తన సమయం అయిపోగానే ఒట్టి చేతులతో బయటికి రావాలి. మనము కూడా అంతే. ఈ భూమి మీద మనము కూడా, మన జీవితం కూడా అంతే. అది నాది, ఇది నాది, అది ఇది అని పోరాటం చేస్తున్నాం, కానీ చావు వస్తే ఏమైపోతాం? అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం. తర్వాత మరొకటి మీకు తెలిసినటువంటిది ఏమంటే, బస్ స్టాండ్కి వెళ్తాం మనం, బస్సు ఎక్కటానికి. బస్ స్టాండ్కి పల్లెటూరులో అయితే బస్సులు వచ్చాయనుకోండి, బస్సు కొరకు వెయిట్ చేస్తూ ఉంటారు. బస్సు రాగానే ఏం చేస్తారు? బస్సు రాగానే లైన్గా నిలబడి, చీమలు కదా ఏమంటే వరుస క్రమంలో పోతున్నట్టు అలా ఎక్కుతారేంటి? అలా ఎక్కుతారా? అక్కడేం మర్యాదలు అవి ఏం పట్టించుకోం మనం. ఎవరి గురించి ఆలోచన. మనకేం కావాలి? బస్సు రాగానే సీటు కావాలి లోపల. కాబట్టి ఏం చేస్తాం? బస్ స్టాండ్లోనికి ఎంటర్ అవుతుంటేనే పరుగున వెళ్ళిపోయి ఒక ఖర్చిపేస్తాం. వేసిన తర్వాత అప్పుడు నెమ్మదిగా చీమలాగా అడుగులేస్తాం. ఇక ఏమంటే సీటు మీద మన ఖర్చు పడిందంటే ఇక ఇబ్బంది లేదు, నెమ్మదిగా అలా ఎక్కుతాం. ఎక్కిన తర్వాత ఈలోపు ఎవరో వెళ్ళి కూర్చున్నారనుకోండి, అప్పుడు ఏమంటారు మీరు? వందనాలు సార్, లేండి సార్ అంటారా? మర్యాదగా అలాగంటారా? ఏ లేవయ్య బాబు, సీటు నాది. ఎవరిది సీటు? నాది. లే అంటే కాసేపు గొడవ పడుతుంది. ఏమంటే మర్యాదగా లేవరు కదా, కాబట్టి కాసేపు గొడవ పడుతుంది. తర్వాత మన అరుపులకు కేకలకు తట్టుకోలేక లేస్తాడు. లేచి పక్క కూర్చుంటాం. తర్వాత మనం దిగిపోతాం. మన స్టేజ్ రాగానే అంటే మన స్టేజ్ రాగానే మనం దిగిపోతాం. దిగిపోయేటప్పుడు ఆ సీట్ ఇప్పుకొని భుజాన వేసుకొని బస్సు దిగుతారు. మీరు అలా దిగుతారండి? మరి ఇందాక ఎవరు కూర్చుంటే ఏమన్నావు నువ్వు? ఏమన్నావు? నాది సీట్ అన్నావు. మరి నీదైనప్పుడు నువ్వు దిగిపోయేటప్పుడు తీసుకెళ్ళాలి కదా. మరి ఏంటి మరి నీదే. ఎప్పటి వరకు నీది? నువ్వు బస్సులో టికెట్ తీసుకొని కూర్చున్నంత వరకు, నీ స్టేజ్ వచ్చేంత వరకే నీది. తర్వాత నీది కాదు. అప్పుడు మళ్ళీ ఇంకోడు వస్తాడు, నాది అంటాడు. తర్వాత ఇంకోడు వస్తాడు, నాది అంటాడు. బస్సు డిపోలో నుండి బయలుదేరినది మొదలుకొని రాత్రి మరలా డిపోలోకి చేరుకునేంత వరకు ఎంతమంది అండి నాది 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 అంటే ఎవరు తీసుకెళ్తాడు? చివరికి బస్సులో డ్రైవరు, కండక్టరు పడుకుంటారు. వాళ్ళు అప్పుడు అనుకుంటారు సీట్లన్నీ మావే అనుకుంటారు. తర్వాత వాళ్ళ డ్యూటీ అయిపోగానే వాళ్ళేమో అన్ని సీట్లు ఇప్పుకొని పోతే వాళ్ళు కూడా రేపు ఈ డ్యూటీకి రారు. వాళ్ళు కూడా ఏమైపోవాలి? నాది 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 అన్న ఒట్టి చేతులతోనే వెళ్ళిపోవాలి. నిజం ప్రియులారా, ఈ భూమి మీద మనం నమ్ముకున్నది ఏది కూడా మన వెంట వచ్చేది కాదు. మన ప్రభు శాశ్వతమైన వాడు, పరలోకం శాశ్వతమైనటువంటిది. అందుకే ఈ భూమి మీద మనం బ్రతికి ఉండగానే మనకు కలిగిన సంపద, మనం సంపాదిస్తున్నది అంటే కష్టపడాలి. మనిషి కష్టపడకుండా బ్రతుకుతానంటే కుదరదు. బైబిల్ కూడా కష్టపడమని చెప్పింది. కష్టపడి సంపాదించండి, కానీ ఆ సంపాదనలో కొంత దేవుని కొరకు మనం ఖర్చు పెట్టాలి. ఇది మనకు శాశ్వతమైంది కాదు గనక, ఈ భూమి మీద మనం చచ్చిపోతే దీన్ని తీసుకొని పోలేము గనక, మన కొరకు సమకూర్చుకోవాలన్న ఆలోచన కంటే ఇదిగో మనకు కలిగినటువంటి దానిని మన కుటుంబాలను పోషించుకుంటూ మిగతాది దేవుని కొరకు కూడా, దేవుని పని కొరకు కూడా, ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమాల కొరకు కూడా మనం ఏం చేయాలి? మన వంతుగా సహకరించేవారం కావాలి. ఎందుకంటే ఈ లోకము నుండి ఏది మనం తీసుకొని పోలేము. అందుకే మనందరి మనోనేత్రములు వెలిగించే విధంగా ఒక అద్భుతమైనటువంటి పాటను దేవుడు రాయించాడు. ఆ పాటను మనం తెర మీద వీక్షిద్దాం. మంచిది ప్రియులారా, ఎన్నో మాటలు విన్నారు, అలాగే పాటను కూడా వీక్షించారు.
ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి. మహోన్నతుడమైన మా తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాల్లో పట్టుకోవటానికి, మీ సన్నిధిలో మీ కొరకు ఉన్నతంగా బ్రతకటానికి తగిన సహాయతను అనుగ్రహించమని ఈ 3 రోజుల సభల ద్వారా మీ పిల్లల ఆత్మీయ జీవితాలను వెలిగింపచేశారని మేము నమ్ముతూ ఉన్నాం. ఎంతో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మా ప్రియుల కష్టం వ్యర్థమైపోకుండా తండ్రి, మీరు చూపిన కృపను బట్టి, మేము చూసిన ఫలితాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఇంకా మా ప్రియ సహోదరులు స్టీఫెన్ బాబు గారు, వారితో పాటు ఉన్న సంఘము సభ్యులు మీ పరిచర్యలో ఇంకా ఉన్నతంగా కొనసాగాలని, అనేకులను వెలిగించటానికి, అనేకులకు మీ ప్రేమ చాటి చెప్పటానికి మీ దాసుని మీరు వాడుకోవాలని కోరుకుంటూ, శుభం చెప్పి వెళుతున్న మాతోనూ నిలుస్తున్న మీ పిల్లలతోనూ మీ కృపాక్షేమాలుంచి నడిపించి మా ద్వారా మహిమ పొందుమని, మరలా మీ చిత్తమైతే మేమంతా కలుసుకొని మీ నామాన్ని ఘనపరిచే కృపను ప్రసాదించమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడకు యేసు క్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్.